హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో జొన్నలతో హెల్తీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అదేంటి జొన్నలతో స్వీట్ అని అనుకుంటున్నారా? పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేలా హెల్తీ స్వీట్ని చూపిస్తున్నాను. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్గా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి 1 కప్పు జొన్నల్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ జొన్నల్ని మంచిగా వేయించుకోవాలి. కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి జొన్నల్ని వేయించుకోవాలన్నమాట. ఒకలాంటి మంచి అరోమా వస్తుంది, స్మెల్ మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి జొన్నలని. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దగ్గరే ఉండి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోనికి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా 1.5 కప్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 కప్పు వేస్తున్నాను. మైల్డ్ స్వీట్ ఉంటుంది ఈ స్వీట్. తర్వాత 2 కప్పుల నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం సేపు మరిగించుకొని ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి వేయించుకున్న జొన్నల్ని వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరిని వేస్తున్నాను. ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి, 2-3 ఇలాచీలను కూడా దంచి వేసుకోవాలి. తర్వాత మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది, స్వీట్ మెత్తగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లోనికి ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేసుకొని ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి. కొంచెం మరిగితే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడే గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండి ఉంది కదా, ఈ పిండినంతా కూడా ఈ పాకంలోనికి వేసేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకోవాలంతా. కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ స్వీట్ని. మధ్య మధ్యలో నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఈ స్వీట్ని ఒక 2-3 నిమిషాలైనా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి అంతా కూడా సపరేట్ అయిన తర్వాత ఒక నెయ్యి రాసిన ప్లేట్లోనికి తీసుకొని అంతా కూడా నేనైతే ఇక్కడ బర్ఫీలా కట్ చేద్దామని చెప్పి ఇలా ప్లేట్లోనికి వేసుకొని అంతా స్క్వేర్ షేప్లో సెట్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే అలాగే అయినా తినొచ్చు స్వీట్ని, లేదంటే లడ్డూలా అయినా చుట్టి తినొచ్చు. ఇలా చల్లారిన తర్వాత చక్కగా వచ్చాయి బర్ఫీలా కట్ చేస్తే. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా హెల్తీగా స్వీట్ ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతుంది. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.